తక్కువ కాబట్టి. ఒబేసిటీ ఉన్నవారు క్యాలీఫ్లవర్ కూర తిన్నప్పుడు పొట్ట ఫిల్ చేయొచ్చు. పావు కేజీ నుంచి హాఫ్ కేజీ మధ్యలో అంత కూర తిన్నా, ఫ్రై తిన్నా, ఏ రకంగా చేసుకు తిన్నా దానివల్ల క్యాలరీస్ పెరగవు. కాకపోతే క్యాలీఫ్లవర్ 65 మాత్రం హాఫ్ కేజీ తింటే మాత్రం పెరుగుతారు. ఎందుకంటే క్యాలీఫ్లవర్ 65 అంటే ఆయిల్ బాగా వేసి చేస్తారు బయట, అట్లాంటి తినకూడదు. ఈ వండుకునే విధానం సరిగా ఉంటే మాత్రం క్యాలీఫ్లవర్ని పొట్ట నిండా తిన్న దోషం రాదనమాట. అట్లాగే క్యాలీఫ్లవర్లో సాల్యుబుల్ ఫైబర్ 4 grams ఉంటుంది. మోషన్ బాగా ఫ్రీ అవ్వటానికి, గుడ్ బ్యాక్టీరియాల ప్రేగుల్లో బాగా పెరగటానికి కూడా చాలా మంచిదని చెప్పొచ్చు అమ్మా. అందుకేనేమో డాక్టర్ గారు ఈ మధ్య కీటో డైట్ అని మొదలు పెట్టారు కదా. ఈ కీటో డైట్స్ లో హై ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు, కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోరు కాబట్టి రైస్ కి బదులుగా ఈ కాలీఫ్లవర్ రైస్ అనేది చాలా ఎక్కువ పేరు వచ్చేసింది ఈ మధ్య కాలంలో. అవునమ్మా, అంటే కార్బోహైడ్రేట్స్ 2 గ్రాములే కదంటే లేనట్లు లెక్క అనమాట. అందుకని ఇది ఎంత తీసుకున్నా దోషం లేదు. అయితే